వార్త డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాం. కేసీఆర్ నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు కదా విచారణకి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మనం ఏముందో చూద్దాం. కాళేశ్వరం కమిషన్ విచారణలో చివరి ఘట్టం ముగిసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన కమిషన్ 115వ వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించింది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారించిన కమిషన్ కేసీఆర్ను కూడా విచారించడంతో ఘోష్ కమిషన్ టాస్క్ కంప్లీట్ అయిందా? ఈ జూలై నెలాఖరుతోటి గడువు ముగుస్తుండడంతో ఇక కమిషన్ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ వార్తలో ఉంది. అయితే ఏమన్నాడు ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలన్న నిర్ణయం నా ఒక్కంది కాదు, క్యాబినెట్లో అంతా కలిసే నిర్ణయం తీసుకున్నామని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలకు సంబంధించి కేసీఆర్ను కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. కమిషన్కు పలు కీలక డాక్యుమెంట్లు అందించినట్ట కేసీఆర్. ముందుగా దైవ సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పేసి ప్రమాణం చేసి విచారణలో 52 నిమిషాల పాటు సాగిన విచారణలో దాదాపు 18 ప్రశ్నలు కమిషన్ అడిగింది. 18 ప్రశ్నలకు కూడా ఆయన మౌఖికంగా సమాధానం చెప్తూనే దానికి సంబంధించిన బుక్లెట్లు ఏవైతే ఉన్నాయో ఇక ఈ ప్రశ్నకు ఇది నా సమాధానం, ఇది అంతా కూడా ఈ బుక్లో ఉంది అని చెప్పేసి ఆ బుక్లెట్లు కూడా సమర్పించినట్టు. అయితే ఓపెన్ కోర్టు విచారణ అనుకున్నారు మొదట్లో. అయితే కొంచెం నాకు హెల్త్ బాగలేదు, ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి ఓపెన్ కోర్టు విచారణకు హాజరు కాలేను. ఇన్ కెమెరా అంటే కెమెరా ముందర విచారణ ఏం జరుగుతుందో 1 to 1 అక్కడ కమిషన్ అడుగుతూ ఉంటుంది, జస్టిస్ ఘోష్ అడుగుతూ ఉంటారు. ఇటువైపు కూర్చున్నటువంటి మొన్న ఏదైతే హరీష్ రావు వాళ్ళు అట్లా కూర్చున్నారో వాళ్ళు ఓపెన్ కోర్టులో తెస్తే ఈయన కెమెరా ముందు కూర్చొని సమాధానాలు చెప్తూ ఉంటాడు. సంబంధించిన నివేదికలు, పేపర్లు, పత్రాలు అన్నీ చూపిస్తూ ఉంటారు. అట్లా ఇన్ కెమెరా అయితే నేను హాజరైతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆరోగ్యం అని చెప్పడంతో ఓపెన్ కోర్టు తీసేసి ఇన్ కెమెరా విచారణ చేసి మొత్తం 52 నిమిషాల పాటు విచారణ సాగింది. ఆయన 11:15 అట్లా బీఆర్కే భవన్కి వచ్చిండు. 12 గంటలకి విచారణ స్టార్ట్ అయింది. దాదాపు 12:52 నిమిషాల వరకు విచారణ సాగింది. మొత్తం 18 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పారు. అయితే ఆనకట్టల నిర్మాణానికి నిర్ణయం ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి కమిషన్ అడిగితే మొత్తం క్యాబినెట్ ఆమోదం, ప్రభుత్వంతో ఆమోదం పొందిన తర్వాతనే ఆనకట్టల నిర్మాణం చేసినాం, అన్ని అనుమతులు తీసుకున్నాకనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పేసి కమిషన్కు కేసీఆర్ చెప్పిండు. దానికి సంబంధించిన పూర్తి పుస్తకాన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొదటి నుంచి కట్టాలి అని ప్రపోజల్ ప్లాన్ నుంచి కంప్లీట్ అయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ అయినంత వరకు కూడా పూర్తి పుస్తకాన్ని ఏదైతే ఇంతతోటి పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని కూడా ఆయన కమిషన్ ముందర పెట్టిండు. అయితే అధికారులకు ఆదేశాలు ఎవరిచ్చారు? బ్యారేజ్లలో నీళ్లు నింపమని, డిజైన్ మార్చమని, స్థలం మార్చమని ఎవరిచ్చినటువంటి కొన్ని కీలక ప్రశ్నలు కూడా కమిషన్ అడిగింది. అయితే బ్యారేజీలో నీళ్లు నింపమని మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, అది టెక్నికల్ అంశము, దాని మెయింటెనెన్స్కు మాత్రం ఒక 218 కోట్లు మేము అధికారులకు దానికి సంబంధించిన మెయింటెనెన్స్కు కేటాయించినాం. బ్యారేజీలలో నీళ్లు నింపమని ఫుల్ లెవెల్ అంటే ట్యాంక్ లెవెల్ మొత్తం వరకు కూడా నీళ్ళు నింపమని చెప్పేసి మేము ఎక్కడ చెప్పలేదు. బ్యారేజీలు నీళ్లు నింపి నీటిని ఎత్తిపోస్తేందుకే ఎత్తిపోయాలని చెప్పినాక నీళ్లు నిల్వ చేయమని చెప్పలేదు. ఆ నిర్ణయం పూర్తిగా ఇంజనీర్లదే అని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పింది. దానంతా కూడా టెక్నికల్ బృందం చూసుకుంటుంది. ఆ నీటి నిల్వ విషయం అనేది రాజకీయ నిర్ణయం కానే కాదు, టెక్నికల్ టీం నిర్ణయం, అధికారుల నిర్ణయం అని చెప్పేసి ఆయన నిన్న కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు కమిషన్ ముందర. అయితే ప్రాజెక్టు లొకేషన్ ఎందుకు మార్చిర్రు, ఆ మార్చాలన్న నిర్ణయం ఎవరిది, ఆ నిర్ణయం ఎట్లా తీసుకున్నారు, ఎవరిని అడిగి తీసుకున్నారు, ఎంతమంది ఆమోదం ఉంది అనే దానికి కూడా ఆయన సుదీర్ఘంగా చాలా క్లియర్గా సమాధానం చెప్పిండు. సిడబ్ల్యూసి తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు అని చెప్పడంతో దాంతోపాటు మహారాష్ట్ర అక్కడ కడతందుకు అనుమతి ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. కాబట్టి దీంతో పాటే వ్యాప్కో సర్వే ఏదైతే ఇచ్చిందో ఆ నివేదిక, దాంతోపాటు టెక్నికల్ టీం ఈ అన్ని నివేదికలను క్రోడీకరించి అంటే ఫిల్టర్ చేసి దాన్ని ఏదైతే బ్యారేజ్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఉందో దాన్ని మార్చినాం, బ్యారేజీల నిర్మాణంకి ఆ బ్యారేజీల ఎక్కడ కట్టాలనేది స్థలం మార్చినాం అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఒక బుక్లెట్ ఇచ్చిండు. ఆ టెక్నికల్ టీం ఇచ్చిన నివేదిక మేరకే మేము లొకేషన్ మార్చినాం, కానీ ఈ నిర్ణయాలన్నీ కూడా క్యాబినెట్ ఆమోదంతోనే జరిగినాయి అని చెప్పేసి ఆయన అన్నారు. నిర్మాణంలో లోపాలకు సంబంధించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సంబంధం ఉంటుంది, మేము ఇట్లా ఉండాలి, ప్రాజెక్టు కట్టాలి, ఒక నీళ్ళు ఇచ్చే, సాగునీళ్ళు ఇచ్చే, తాగునీళ్ళు ఇచ్చే ఒక ప్రాజెక్టు కట్టాలనే నిర్ణయం చేసినాం. దానికి సంబంధించి ఏదైతే జాగా కావాలనో ఆ రైతుల నుంచా, ఆ గ్రామస్తుల నుంచా జాగా సేకరించినాం.
దానికి సంబంధించిన బడ్జెట్ ఇచ్చినాం, కానీ ఆ నిర్మాణంలో లోపాలు, కుంగిపోయిందా, పిల్లర్ కూలిపోయిందా, సిమెంట్ ఊడిపోయిందా, అట్లాంటి వాటికి టెక్నికల్గా ఇంజనీర్లు కాంట్రాక్టర్లదే లోపం ఉంటుంది, వాళ్ళదే తప్పు ఉంటుంది, మేము అక్కడ పోయి తాపి పట్టుకొని వేయం కదా అనే రేంజ్లో నిన్న కేసీఆర్ కమిషన్కు సమాధానం చెప్పిండు. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేసిరు అని కూడా ఆ కమిషన్ కేసీఆర్ని అడిగింది. అయితే దాని ఏమంటారు, బడ్జెట్ నిధుల సమీకరణ కోసము, అంటే కొన్ని కంపెనీల నుంచి కావచ్చు, బ్యాంకుల నుంచి కావచ్చు, సంస్థల నుంచి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిధులు కావాలి, కాబట్టి ప్రభుత్వం కొంత నిధులు ఇస్తాను ఒప్పుకుంది. కానీ అట్లా నిధుల సమీకరణ చేసి కొన్ని రుణాల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనుకున్న మరి ఆ రుణాలు అన్ని సేకరించి ఒక ఏమంటారు ఒక మూల నిధి మెయింటైన్ చేయడానికి ఒక కార్పొరేషన్ ఉండాలి. కాబట్టి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. దాని ద్వారా దానికి సంబంధించినంత నిధుల మెయింటెనెన్స్ చూడాలనుకున్నాం. అయితే అనుకున్న స్థాయిలో నిధుల సమీకరణ జరగలేదు, కాబట్టి మేము ముందుగానే మాట ఇచ్చినాం, కాబట్టి ప్రభుత్వం నుంచి నిధులు చేసినాం. తద్వారా ఆ కార్పొరేషన్ ద్వారా నిధుల మెయింటెనెన్స్ చేసి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ నీళ్లను అమ్మి మేము అన్నిటి కూడా తీసుకున్న రుణాలన్నింటినీ కూడా మెయింటైన్ చేయాలనుకున్నాం అని చెప్పేసి హరీష్ రావు చెప్పిన సమాధానమే కేసీఆర్ కూడా నేను చెప్పిండు. మొత్తం ప్రాజెక్ట్ ఆపరేషను నిర్వహణ కోసం 280 కోట్లు 280 crores దాని మెయింటెనెన్స్కే మేము కేటాయించడం అని చెప్పేసి కూడా కమిషన్ ముందర చెప్పిన. మొత్తం 50 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన డైరెక్ట్గా ముందుగా ఏమనుకున్నారు, తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ నుంచి బీఆర్కే భవన్కి వస్తారని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. కానీ ఆయన ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే వరకల్లా ఆ ట్రాఫిక్ జాము, ఆ కార్యకర్తలంతా కూడా జమ అవ్వడం, ఇదంతా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేరుగా ట్యాంక్ బండ్ మీదుగా ఆయన సొంత కాన్వాయ్లోనే బీఆర్కే భవన్కు విచారణకు హాజరైండు. లోపలికి వెళ్ళి విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆయన కోసం వచ్చిన భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా తరలి వచ్చింది. వాళ్ళందరికీ కూడా అభివాదం చేసిండు. ఇక కేసీఆర్ దీంతో ఆరోగ్య కారణాల కారణంగా మనం ముందు చెప్పుకున్నాం కదా, 1-to-1 విచారణ చేసిర్రు, ఓపెన్ కోర్టు విచారణ కాకుండా. ఇక అభివాదం చేసి ఆయనతో పాటు 9 మంది లోపలికి వెళ్ళారు. హరీష్ రావు, మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మధుసూదనాచారి, మహమూద్ అలీ, వీళ్ళందరూ కూడా 9 మంది ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు. ఆయనతో పాటు లోపలికి వెళ్ళి ఆ 9 మంది టీంలో పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ఉండే. అయితే నిన్న ఉదయం ఆయన బాత్రూంలో కాలు జారి పడడంతో ఎడమకాలు తుంటి ఇరిగిపోయిందంట. అని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్తో పాటు కమిషన్ ముందు వీళ్ళందరూ కూడా కొంతమంది 8 మంది మంత్రుల బృందం హాజరైంది. ఎవరెవరంటే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు ఈ విచారణ సందర్భంగా కేసీఆర్తో పాటు ఉన్నారు. ఆయన విచారణ అయిపోయిన బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసి చక్కగా యశోద హాస్పిటల్కి పోయిండు. పల్ల రాజేశ్వర రెడ్డి పరామర్శించిండు. ఆడికెళ్ళి చక్కగా ఇంటికి వెళ్ళిపోయిండు. ఇది ఇట్లా ఉంటే నిన్న